హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్కూల్తో మీ ముందుకు వచ్చేసాను. అదే హోమ్ ఫీల్డ్ ప్రిప్ స్కూల్ అండి. సో ప్రిప్ అంటే ప్రిపరేషన్ అనమాట. వాళ్ళు హై స్కూల్కి ప్రిపేర్ చేస్తారనమాట కిడ్స్ అందరినీ. సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ బాయ్స్ అనమాట, గర్ల్స్ ఉండరు ఇందులో. బట్ ఈరోజు స్పోర్ట్స్ డే నేను వచ్చేసాను. కొత్తగా వచ్చిన వీక్లోనే లండన్లో ఇదిగో జార్జ్ జెఫ్ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంటే ఇక్కడికి వచ్చేసాను అనమాట. మంచి సన్నీగా ఉండే. అండ్ చూస్తున్నారు కదా, అదిగో జెఫ్ పరిగెత్తుతున్నాడు. ఎస్ హీ డిడ్ ఇట్. సో మనం స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక స్టిక్కర్ ఇస్తారు, అది మనం పెట్టుకోవాలి. సో దట్ మనకు మధ్యాహ్నం బార్బిక్యూ అనేది ఉంటుందన్నమాట. అది ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతం మార్నింగ్ అనమాట. ఇది మార్నింగ్ మనకు అన్ని గేమ్స్, ఇదిగో ఇటు త్రో బాల్ అండ్ హై జంప్ చాలా ఉంటాయండి. పిల్లలకి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా చాలా గేమ్స్ ఉంటాయి, అందులో పార్టిసిపేట్ అవుతారు. అండ్ అక్కడక్కడ పేరెంట్స్ని కూడా అలౌ చేశారు పార్టిసిపేట్ చేయడానికి. అంటే కిడ్స్ అండ్ వాళ్ళ మదర్స్ అందరు ఇక్కడ గ్రూప్గా చూస్తూ ఉంటే అక్కడున్న ఇదిగో మా షైనీని అండ్ జెఫ్ని కలిపి మదర్ వర్సెస్ సన్ ఇక్కడ ఆడిపించారనమాట. అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్. అండ్ ఇలా ఉంటుందన్నమాట, మదర్స్ వర్సెస్ సన్స్. అండ్ దే రియల్లీ ఎంజాయిడ్ అండ్ దట్స్ ఫర్ ఫన్ అన్నమాట. అలా అందరు పేరెంట్స్కి ఇచ్చారు ఛాన్స్ అండ్ ఆల్సో కిడ్స్ టుగెదర్. సో ఇక్కడ ఇదంతా అయిన తర్వాత అక్కడ నోట్ చేసుకుంటున్నారు చూడండి, ఎవరిది ఫస్ట్ ప్రైజ్ అనేది. సో పేరెంట్స్ అలా వచ్చేస్తారు అండ్ ఎంజాయ్ చేస్తారు, చూస్తూ ఉంటారు. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ హై జంప్ కూడా ఉంది, అది కూడా చూసేయండి. అండ్ ఇట్ లుక్స్ రియల్లీ గ్రేట్. ఆల్సో పిల్లలకి పేరెంట్స్కి ఏది తక్కువ కాకుండా మంచి స్నాక్స్, డ్రింక్స్, కాఫీ, టీ అండ్ స్క్వాషెస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఆల్సో బార్బిక్యూలో వైన్ కూడా పెట్టారు, మరి ఓన్లీ ఫర్ ఎల్డర్స్. సో అట్లా చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట ఇక్కడ కిడ్స్కి కానీ పేరెంట్స్కి కానీ. అండ్ ఫీజులు కూడా అలాగే పేలిపోతాయి. బై ద వే ఈ ప్రెప్ స్కూల్ అనేది, ఇది హోమ్ ఫీల్డ్ ప్రెప్ స్కూల్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ ప్రైవేట్ స్కూల్ అండి. ఇన్ సర్టన్ ద బెస్ట్ స్కూల్ అనమాట ఫర్ బాయ్స్. అండ్ ద బెస్ట్ స్కూల్లో వీళ్ళు చదువుతున్నారని the parents also feel very proud of them because వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ చదువులో కానీ చాలా టాలెంట్స్ ఏమంటారు, దే విల్ స్కిల్ అప్ అనమాట. దే టాలెంట్స్ కిడ్స్ని ఎస్పెషల్లీ దే బాట్ అప్ విత్ స్కిల్ఫుల్ నేచర్, క్రియేటివిటీ తోటి అట్లా వాళ్ళని బాగా ట్రైన్ చేస్తారనమాట ఇట్లాంటి స్కూల్స్లో. సో మోస్ట్లీ చాలామంది ప్రిఫర్ చేయరు ప్రైవేట్, బట్ మా అన్నయ్య వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్ని ప్రిఫర్ చేసి పిల్లలకి మంచి స్టడీస్ని ఇవ్వాలని చెప్పి ఈ హోమ్ ఫీల్డ్ ప్రెప్ స్కూల్లో వేశారు. అండ్ అలాగే టాలెంట్ కూడా పిల్లలకి చాలా ఉంది. అండ్ జాష్ ద బెస్ట్ స్కూల్స్లో ఎగ్జామ్స్ రాసి జాష్ జెఫ్ దే గాట్ ద బెస్ట్ స్కూల్స్ అనమాట, ఈటన్ అండ్ విల్సన్ అని. సో చూస్ చేసుకోవడానికి వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అట్లాంటి స్కూల్స్ అవి ప్రైమ్ మినిస్టర్స్ చదివిన స్కూల్స్లో అనమాట వచ్చింది వాళ్ళకి సీట్స్. సో అట్లాంటి స్కూల్స్కి వీళ్ళు ప్రిపేర్ చేస్తారు హోమ్ ఫీల్డ్. ఇంకా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అట్లాంటివి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగుంటాయి. బట్ దెన్ ఇట్స్ అప్ టు అస్ అనమాట. మన స్టాండర్డ్స్ ఎట్లాంటివి కావాలనుకుంటామో అట్లాంటివి మనం చేయొచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్కూల్ ఐ కెన్ సే ఇన్ సర్టన్, హోమ్ ఫీల్డ్ ప్రెప్ స్కూల్ అనమాట. మీ పిల్లల్ని మీరు చదివించాలి ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో అని అనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ దిస్ స్కూల్. ఇట్స్ రియల్లీ నైస్ వండర్ఫుల్ స్కూల్. నేను ఎప్పుడు వచ్చినా ఇట్లాంటి ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. చిన్నగా ఉన్నప్పుడు జాష్ నేను వెళ్ళాను, అప్పుడు కూడా ఎంజాయ్ చేశాను. అండ్ మధ్యాహ్నం బార్బిక్యూ ఉంది, ఆ బార్బిక్యూ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. చూస్తున్నారు కదా పిల్లలు ఎలాంటి గేమ్స్ మంచిగా ఆడుతున్నారో. ఇంకా ఎన్నో వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మట్టి. బాయ్ ఎవ్రీవన్. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను మరి. బాయ్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్ నౌ.